ఎన్నో విషయం అంటే ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగిన స్టోరీ, సో ఇది ఆల్రెడీ ఒక కేసు కూడా రన్ అవుతుంది కదా. సో మీకు ఎంతవరకు లిమిట్ ఉంది చెప్పడానికి, అండ్ మీరు ఇది ఈ స్టోరీ చెప్పడానికి మీరు అంటే తీసుకునే ఇన్పుట్స్ ఏంటి? As you said, yeah, it's an open case about what it is అన్నది. సో నాకు యాక్చువల్లీ ఒక ఫిల్మ్ ఉందండి విచ్ ఇస్ కాల్డ్ తల్వార్ హిందీలో. సో ఇట్స్ డైరెక్టెడ్ బై అ ఫీమేల్ డైరెక్టర్ కాల్డ్ మేఘ్నా గుల్జార్. సో ఇట్ కేమ్ ఇన్ 2014 I guess. సో ఆ సినిమా అది ఆరుషి తల్వార్ అనే అమ్మాయి పైన మర్డర్ పైన బేస్ చేసుకొని చేసిన మూవీ. దాంట్లో ఉన్న స్క్రీన్ ప్లే అండ్ దాంట్లో వాళ్ళు ఎలా అయితే చూపించారు మూవీ, దట్ రియల్లీ ఇన్స్పైర్డ్ మీ వెన్ ఐ వాజ్ ఇన్ మై అప్కమింగ్ స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో అలాంటి మూవీ ఎప్పుడన్నా నేను చేయాలి అని నేను అనుకున్నాను. అండ్ దిస్ కేస్ ఫాల్స్ ఇన్ ద ఎగ్జాక్ట్ సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ ఆరుషి తల్వార్స్ కేస్. సో అంటే ఎలా అయితే ఆ ప్రోగ్రెస్ అవుతుందో కేసు, సో ఇట్ ఈస్ ఇన్ అ వెరీ సిమిలర్ ప్యాటర్న్. సో నేను దీనికన్నా ముందు నేను ఒక చిన్న డాక్యుమెంటరీ చేశాను అన్నమాట, డాక్యుమెంటరీ ఫిల్మ్ విచ్ విల్ కమ్ మేబీ టువర్డ్స్ ద ఇయర్ ఎండ్. అది చేసేటప్పుడు నాకు యాక్చువల్లీ ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సైడ్ ఐ గాట్ మోర్ క్యూరియస్ అండ్ ఇంట్రెస్టెడ్, బికాస్ ఆ డాక్యుమెంటరీ కోసము నేను చాలా ఇన్డెప్త్ రీసెర్చ్ చేయడము, జర్నలిస్ట్లను కలవడము, ఇంకా ఇన్ఫర్మేషన్ డిగ్ చేయడం. ఐ లైక్ ద ప్రాసెస్. So next I felt that this actually falls in the Talwar scenario. So why not I just consider about making it. So first I think I'll see how much depth నేను ఎంతవరకు వెళ్ళగలుగుతాను స్టోరీ రీసెర్చ్లో, ఎంతవరకు నేను బయట ఉన్న మెటీరియల్ కన్నా నేనైనా డిఫరెంట్గా చూపించగలుగుతానా, ఆర్ ఉన్నదాన్ని నేను ఇంట్రెస్టింగ్గా చేయగలుగుతానా అనే క్వశ్చన్తో ఐ జస్ట్ స్టార్టెడ్. నేను చేయాలి అని స్టార్ట్ చేయలేదు, బట్ యాజ్ ఐ వెంట్ ఇన్ టు ఇట్, సో దాంట్లో ఉన్న పీపుల్ ఇన్వాల్వ్, ద నెంబర్ ఆఫ్ పీపుల్, ద క్యారెక్టర్స్, ఆ మల్టీ లేయర్డ్ డిఫరెంట్ ట్విస్ట్ టర్న్స్, సో ఇవన్నీ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు రీసెర్చ్ వర్క్ ఐ స్పెంట్ అరౌండ్ 8 months to 1 year ఆన్ ద రీసెర్చ్ వర్క్. ఐ మెట్ మెనీ పీపుల్ రిలేటెడ్ టు ఇట్. అదంతా నాకు ప్రాసెస్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ ఇట్ రియలీ టర్న్ అవుట్ టు బి వెరీ నైస్ ఇంట్రెస్టింగ్. ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ రాసుకున్నాను అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. దెన్ ఐ సాట్ అండ్ I thought that I'll make it as a feature, and then I started writing it as a story, and it came out really nice. Chala baga vachindi. And then when I shared this idea and gave ఒక చిన్న అంటే నేను జనరల్గా ఏదైనా కొత్త ఐడియా వస్తే ఒక 3-4 pages సినాప్సిస్ రాసుకొని నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నరేష్ వీళ్ళందరూ మేమందరం కూర్చొని ఊరికే ఐ టెల్ దెమ్ ఇలా ఉంది బాగుందా ఐడియా అని నేను అడుగుతాను ఫీడ్బ్యాక్. సో ఇది నరేట్ చేసినప్పుడు అందరూ దే గేవ్ మీ అ వెరీ గుడ్ హెడ్స్ అప్, చాలా బాగుంది అని. దెన్ ఐ వెంట్ ఫార్వర్డ్ అండ్ ఐ మేడ్ ఇట్. So limitations wise, of course 99% of whatever is there in the film, it's already there in the social media. Baita ante chaala mandi interviews icharu, debates ayyayi, paper lo ochina material almost anta ade untundi, but how interestingly I put it together makes the difference here. So be it screenplay or how ఒకటి ఎలా అన్కవర్ అవుతుంది, ఎలా ముందుకు వెళ్తుంది అన్న దాంట్లో ఎంగేజింగ్ గా ఐ ఫెల్ట్ ఐ యామ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ మేడ్. సో ఇది యాక్చువల్లీ అంటే 2024 ఎలక్షన్స్ ముందే ఇది షూట్ అంతా అయిపోయింది కదా? యా, బట్ నో యాక్చువల్లీ అంటే రీసెర్చ్ వర్క్ మేము స్టార్ట్ చేసింది ఐ థింక్ 21 ఆర్ సంథింగ్ ఐ గెస్. దాని తర్వాత వీ స్టార్టెడ్ షూటింగ్ ఇట్. మొత్తం మాకు కాపీ ఎప్పుడో రెడీ అయిపోయింది, బట్ వీ వర్ ఇంప్రొవైజింగ్ ఇట్. ఫస్ట్ కట్ వచ్చి మనకి 3 hours 40 minutes సంథింగ్ అని, 3 hours 40 minutes. నౌ ద రన్ టైమ్ ఈస్ 2 hours 28 minutes. సో దాన్ని మేము ఇంప్రొవైజ్ చేస్తూ వచ్చి వీ డిడ్ంట్ గో ఫర్ ఎనీ ప్యాచ్ వర్క్స్, బట్ ఎలా స్క్రీన్ ప్లే అటు చేసి కొంచెం కట్ చేసి మేనేజ్ చేసి అలా చేస్తూ వీ స్పెండ్ గుడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆన్ ద ఎడిట్. సో అక్కడ వీ టుక్ అవర్ ఓన్ స్వీట్ టైమ్ టు డూ ఇట్ ఇన్ అ బెటర్ వే ఫర్ ద పోస్ట్ ప్రొడక్షన్. సో అంటే 2024 ఎలక్షన్ టైం ముందు రిలీజ్ చేయాలైతే అనుకోలేదు మీరు? నో, అంటే నేను బేసిక్లీ ఇప్పుడు అంటే యూ మైట్ బి ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ బికాస్ ఇట్స్ అ పొలిటికలీ రిలేటెడ్ ఫిలిం. నాకు అది అట్ సైడ్ అసలు దేర్ ఇస్ నో దిస్ థింగ్. సో ఫర్ మీ దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ కేస్ అండ్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. నేను చేసుకున్నా, ఐ డోంట్ వాంట్ టు మేబీ ఆ టైంలో వస్తే ఇంకొంచెం డబ్బులు ఎక్కువ వచ్చేవేమో బికాస్ అప్పుడు దట్ వాజ్ అ హాట్ టాపిక్. బట్ నేను అది పెట్టుకోలేదు మైండ్లో. సో ఐ వాంటెడ్ టు బీ హ్యాపీ విత్ ద ఫైనల్ అవుట్ అండ్ ఐ వాంటెడ్ టు గో ఫర్ రిలీజ్. సో వెన్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్. సో ఇది మీకు ఈ క్యారెక్టర్ ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, క్యారెక్టర్ నరేట్ చేసినప్పుడు నేను ఆ క్యారెక్టర్ నాకు తెలియదు. మొత్తం స్టోరీ లాగా స్పెషలీ ఆ క్యారెక్టర్ ట్రావెల్ నరేట్ చేసింది. అయితే వాట్ ఐ వాజ్ ట్రైంగ్ టు ట్రాన్సిషన్ ఫ్రమ్ మై ఎర్లియర్ ఫార్మాట్
అంటే ఇప్పుడు యంగ్ విలను లేకపోతే యంగర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా 35-40. ఐ వాంటెడ్ టు స్విచ్ ఫ్రమ్ దేర్ టు ఒక ఓల్డర్ లుక్ వైజ్ చేంజ్ వైజ్ వాంటెడ్ టు డూ దోస్ రోల్స్ యాక్చువల్లీ. సో ఆ క్రమంలోనే నేను సాల్ట్ అండ్ పెప్పర్ బియర్డ్ లేకపోతే ఒక డిఫరెంట్ చేస్తూ వచ్చాను యాక్చువల్లీ. వాజ్ ఎంజాయింగ్ దోస్ ప్రాసెస్ ఎట్ ఆల్. ఐ మీన్ కంప్లీట్లీ డార్క్ బ్లాక్ అన్నీ మజా వస్తూ ఉన్నాయి. ఐ మీన్ 20, 21, 22, 23, these are all good. అయితే when she presented, I was already trying to see something different in my face, first of all. నేనేం చేయగలుగుతాను ఒక ట్రాన్సిషన్ కొత్త మన ఆడియన్స్కి ఫ్రెష్గా కనిపించడానికి ఏం చేయగలుగుతానని అనుకునే క్రమంలో ఇది చెప్పేటప్పటికి దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ముందెప్పుడు కూడా నేను ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మై స్టోరీస్ ఆర్ దోస్ క్యారెక్టర్స్ ఆర్ మైన్. అండ్ నేను ఎలా చూపిస్తే అదే క్యారెక్టర్ పర్లేదు, ఓకే. బట్ ఇది ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్ దగ్గరగానే ఉండాలి అలా అని చెప్పి అది కంప్లీట్లీ ఓన్ కూడా చేసుకోకూడదు. బికాస్ ఇంకోటి ఏంటంటే హత్య ఎప్పుడు కూడా ఒక మర్డర్ ఇస్ నెవర్ ఎ గుడ్ థింగ్. ఫండమెంటలీ ఇన్ అవర్ లైఫ్స్ మర్డర్ ఇస్ నాట్ ద రైట్ థింగ్, బట్ దెన్ ఇట్ హ్యాపెండ్. సో హర్ ఐడియా ఆఫ్ హౌ engagingly she wanted to show is the one which నన్ను కొద్దిగా అటు అరే అవునా ఒకటి. రెండోది ఏంటంటే ఆ హిస్ట్రానిక్స్, ఆ క్యారెక్టర్ యొక్క ఇన్ఫర్మేషన్, ఇది కొత్తగా చేసే ప్రాసెస్. నేను ఎప్పుడు చేయలేదు అది వేరే సినిమాలకి ఎప్పుడు కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్ చేయలేదు కాబట్టి దిస్ వన్ వాజ్ న్యూ అండ్ ట్రాన్సిషన్. దట్ ఈస్ వాట్ రూ ఇది చేద్దాం రా, ఇది ఒక ఛాలెంజ్ అనేది. సో I hope I kind of did it at least కొద్దిగా నాకు అనిపించేలా చేస్తుంటాను. బట్ డెఫినెట్లీ దట్ ఈస్ ద పాయింట్. ని మీరు ఒక పిక్చరైజ్ చేసి సినిమా తీస్తాం అనుకుంటున్నారు అండ్ అక్కడ మనకి చాలా స్పెక్యులేషన్స్ ఉంటాయి. బట్ ఇంకా కన్క్లూజన్స్ అయితే రాలేదు, ఓన్లీ స్పెక్యులేషన్స్. సో మీరు క్లైమాక్స్లో ఎలాంటి కన్క్లూజన్ ఇస్తున్నారా లేకపోతే ఇట్స్ అప్ టు అంటే మనం వంగవీటి సినిమా చూసినప్పుడు అయితే ఆర్జీవి గారు ఫైనల్లో కన్క్లూజన్ ఇవ్వకుండా జస్ట్ ఇట్స్ అన్ ఓపెన్ ఎండింగ్ ఇచ్చేస్తున్నారు. అండ్ దీనికి యూ హ్యావ్ ఎనీ ఎండింగ్ అంటే మీరు అనుకుని ఇచ్చారా లేకపోతే డూ హ్యావ్ ఎనీ హోంవర్క్ అంటే ఇట్లానే జరిగిందని చెప్పేసి? Not really. Conclusion అయితే there is nothing in this because it is still it's still ongoing. It's still in the process of being investigated. So there is nothing actually to conclude also here. But I have a very nice ending that I can say, which will I feel whatever my climax, that is the heart of the film. So ఆ క్లైమాక్స్ ని నేను చాలా ఇష్టంతో డిజైన్ చేసుకున్నాను. దానికోసము I think we shot 2 days back to back without a break and 2 call sheets back to back చేసాము. That climax is really engaging and I hope it will be like when you walk out of the theaters that will ring in your head for a while. For now I can say that much, but ఒకసారి ట్రైలర్ వచ్చిన తర్వాత I can open up more about how it is going to be, but there is no conclusion or anything in this. మోర్ ఓవర్ దీన్ని అంటే చాలా లేయర్స్ ఉంటాయి, లైక్ పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇలాంటి ఓన్లీ పర్టికులర్గా ఒక ఫేజ్ మాత్రమే మీరు చూపించారా లేకపోతే పొలిటికల్గా కూడా అయినా? See, for this character ఈ పాలిటిక్స్ అనేది it's imbibed into the character. సో నేను అది ఎంత నేను అవాయిడ్ చేసినా కూడా అది తప్పదు బికాస్ he is surrounded by people related to the politics. ఇది his family is into it. సో నేను 99% I avoided it because I don't want to హత్యాని ఆ స్పేస్లో చూడదలుచుకోలేదు. నాకు ఆడియన్సెస్ కూడా హత్యాని ఆ స్పేస్లో చూడకూడదు. I want them to look at it as a properly well made engaging investigative thriller. సో నేను అక్కడి వరకే స్టిక్ అయ్యాను. సో పొలిటికల్గా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ అవాయిడెడ్ ఎవ్రీవేర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పూజ గారు, సో అంటే చాలా రోజుల తర్వాత డూయింగ్ తెలుగు ఫిలిం అండ్ యాజ్ యూ సెడ్ దట్ మీకు పుట్టిన తర్వాత ఇట్స్ బిన్ 7th month 8th month అప్పుడే మీరు ఓకే చేశారు. అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఇన్ దిస్? అంటే మీరు వెరీ గుడ్ క్వశ్చన్. అదే this character is something that I have not done before. So it is, although it is a part of a thriller, ఎప్పుడు పూజా రామచంద్రన్ అంటే ఒక థ్రిల్లర్ హారర్ సంథింగ్ లైక్ దిస్ ఓన్లీ విల్ కమ్ వైల్డ్. But this character for the first time is something that is
not part of that major thriller. So it's a very soft, it's a very different story, and what engaged me the most is that it's a real life, first time I'm acting in a film that is of a real life person's story. So that, and the conviction which Vidya was telling me the story, that I'm so glad that I decided to do it, because chala stories, I heard a lot of stories actually, but then somehow I was like, okay, this I can skip, I want to be with my baby, I want to skip. But this was like really special, so I took my full family and came here for shoot, and I was like, I'm going to do this whatever happens. So I just fingers crossed that this character will be loved. It's very different. Thank you. Ravi garu. Yeah, it's a brand dialogue for me actually. యా సో ఏంటంటే మీ క్యారెక్టర్స్ నాకు ఎక్కువగా గుర్తుండిపోయినాయి ఏంటంటే కొంచెం హడావుడిగా, కొంచెం కన్ఫ్యూజన్గా, కొంచెం టెన్షన్ పడుతూ విలనిజంగా ఉన్నప్పటికీ కూడా అలాంటివి చాలా చూస్తూ ఉన్నాను. ఇందులో మాకు చూపించింది చాలా తక్కువైనప్పటికీ కూడా వాయిస్ మాడ్యులేషన్ మారింది, అండ్ ఏంటో చాలా స్లోగా అలాంటివి ఉంది. ఎలాంటి టేక్ కేర్ తీసుకున్నారు ఇలాంటి వాటికి? ఏదన్నా లైక్ వర్క్ షాప్స్ లాంటివి ఏమైనా చేయడం జరిగిందా ముందు? అండ్ మిగతా క్యారెక్టర్స్తో చూసుకుంటే దిస్ ఇస్ లైక్ వెరీ సెటిల్ డౌన్, చాలా కామ్ అండ్ కామ్. ఐ థింక్ ది ఏజ్ ఆఫ్ ది క్యారెక్టర్, ది డిమీనర్ ఆఫ్ ది క్యారెక్టర్ డిక్టేట్స్ అండి. అంటే ఆ స్టేజ్లో ఆయన ఏ ఫేజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి వచ్చిన మాడ్యులేషన్ అది. నేను అన్నాను కదా ఇందాక, నాకంటూ ఇలా మారుద్దాం అలా మారుద్దాం ఉంటుంది. ఆ టైము, ఆ ఫేజ్, ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఐ థింక్ అది ఫాలో అయ్యాను బేసిక్గా. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ముందు చేసిన సినిమాలు అన్నింటిలోనూ పాత్రలు ఇప్పుడు యంగర్ ఆర్ యూనో జిట్టరీ, ఒకసారి నేను డ్రగ్ అడిక్ట్ 3-4 చేశాను, అవి జిట్టరీగా ఉంటాయి. సో ఆ అన్సెటిల్నెస్, సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ ఉంది. దీనిలో కూడా ఇంకా వర్క్షాప్ అంటారా, ఐ థింక్ నథింగ్ స్పెసిఫిక్ యాజ్ అ వర్క్షాప్, బట్ డెఫినెట్లీ ట్రై టు గెట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఆయన గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం అనేది. But yeah, there's not much available actually. So it was a little tough job there. కొద్దిగా మనంతట మనమే కొద్దిగా హిస్టానిక్స్ డెవలప్ చేసుకుని ఒక ఎక్స్టెన్షన్ అయితే ఎలా ఉంటుంది అనేటట్టుగా ట్రై చేసాం. చూడాలి. నాకు పిచ్చ భయంగా ఉంది యాక్చువల్లీ ఫస్ట్ టైం, ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ మనలోంచి బయటకు వచ్చేది ఈజీ, బట్ ఇది వ్యాలిడేషన్ తోటి వస్తుంది కాబట్టి. యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరే ఎంటైర్గా కనిపించబోతున్నారు కాబట్టి సినిమా అంతా మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆల్ ద బెస్ట్ యాక్చువల్లీ మీకైతే. థ్యాంక్ యూ సో మచ్. Actually, some movies are like exactly like we act like the actors, right? The real life people, you ape them. But this was, I think, more of her vision of how her research and her vision and her conviction of how they would be. I think that, for me at least. But dantlo entante we still add our human element. Yeah. That is there. We cannot miss that part of it. So అందుకే ఈ ఇన్సిడెంట్ I've never supported the incident by itself. Okay. But now that she has tried to get very clearly the incident, it's nothing to do with మనం ఒక ప్రొపగాండానా లేకపోతే ఇంకోట అవన్నీ పక్కన పెట్టి జస్ట్ ఆ ఇన్సిడెంట్కి ఆ ఉన్న క్యారెక్టర్స్లో, అందుకే ఇందాక పొలిటికల్ ఆన్సర్, పాలిటిక్స్ ఉందా అంటే పాలిటిక్స్లో ఇది ఉందేమో కానీ దీనిలో పాలిటిక్స్ ఏం లేదు. వెరీ క్లియర్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్లో అలా జరిగింది అనేది తప్ప ఐ డోంట్, అంటే నా వరకు నేను హత్య పడ్డవాడిని కాబట్టి సో ఆ విషయం నాకు తెలుసు. నేను లేకుండా ఇన్ఫాక్ట్ మన ఇందా నుంచి ధన్య బాలకృష్ణ is also done a very important role, who is on the other side basically, and I think that is the investigation. This is the character. సో సినిమాలో ఉన్న బ్యూటీ ఏంటంటే హత్య చేయబడ్డ పర్సన్ ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ సినిమా. ఏమండి, నేను చనిపోయిన తర్వాత నాకు ఏం జరిగిందో అదే స్టోరీ హ్యాపెన్స్ ఆఫ్టర్ మై మర్డర్, సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఎందుకంటే ఇలాంటి ఒక థ్రిల్లర్ సినిమాకి మ్యూజిక్ ఈజ్ అ కోర్ అని చెప్పొచ్చు. అది సరిగ్గా లేదనుకోండి, అక్కడ ఎంత సీరియస్ సిచ్యువేషన్ జరుగుతున్నా కూడా అది పండదు. సో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? యాక్చువల్లీ ఆల్రెడీ చెప్తున్నారు షీ వోంట్
అగ్రి చేయరు, ఏది ఉన్నా సరే ఒక పల్లాన్న ఆవిడకి నచ్చదు అని చెప్పి. సో ఏమన్నా ట్యూన్స్ చేసి మార్చడాలు, ఇది కాదు అలా కాదు, ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక సీన్ ఇలా ప్లే చేయగానే స్టార్ట్లోనే ఫస్ట్ వినంగానే మొత్తం వినే ఛాన్స్ కూడా ఇవ్వదు అన్నమాట. ఫస్ట్ ఒక 2-3 బార్స్లోనే అర్థమైపోతుంది ఇది వద్దు నాకు అనేస్తుంది డైరెక్ట్. అంటే ఒకసారి మొత్తం విని చూసి దాని తర్వాత చెప్పు అన్న ఇది కూడా ఉండదు అనమాట. డైరెక్ట్ లేదు లేదు ఇది ఎక్కట్లేదు, ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ వద్దు నాకు, వేరేదేమన్నా మార్చి డైరెక్ట్ ఆన్ ఫేస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి తెలుసు, చాలా ఆల్మోస్ట్ చెప్పింది కదా ఒక డెకేడ్ లాంగ్, మోర్ దెన్ డెకేడ్ లాంగ్ ఫ్రెండ్షిప్ అని. సో బేసిక్ ఆమె ఏం చూస్తుంది అనేది నేను అర్థం చేసుకొని ఆమెకి ఎలా కావాలంటే అలా ఇవ్వడానికి ప్రయత్నం చేశాను అంతే. సో ఇందులో ఏమన్నా అంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ పరంగానే మనకు స్కోర్ వినిపిస్తుందా, లేదంటే ఏమన్నా మౌంటేజ్ సాంగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? దీంట్లో ఒక సాంగ్ ఉందండి, ఒక సాంగ్ ఉంది. లిరిక్స్ మేము గాంధీ అని పిలుస్తుంటాము కానీ పునీక్, స్క్రీన్ నేమ్ పునీక్. ఓకే. సో మంచి చెప్పొచ్చా, మంచి లవ్ రొమాంటిక్. He had taken your permission, but మీరే చెప్పొచ్చు అన్నారు. సో తొందరలో వింటారు. పూజ గారు, యూ ఆర్ సేయింగ్ దట్ నాకు ఆల్ రిమెంబర్ యూ ఫ్రమ్ స్వామి రారా దగ్గర నుంచి మాకు అసలు అలా గుర్తుండిపోయారు అనమాట. అలా మళ్ళీ బిగ్ బాస్ లో కూడా మా అందరినీ పలకరించారు యాక్చువల్లీ తెలుగు ప్రేక్షకులందరినీ. సో గ్యాప్ మధ్యలో ఉన్న గ్యాప్ కావాలని వచ్చిందా, లేదంటే ఒక పర్టికులర్ సీన్స్ నచ్చక, ఐ మీన్ సినిమాలు నచ్చక రాలేదా, చేయలేదా, ఏంటి రీజన్? I never took many films, that's the truth. And I did some films that didn't come out very well. Like Chala, it was not, even though I liked my character, it was not a very big commercial hit. That's why you guys didn't hear about it. But I've been doing consistently koni films. So it's just that commercial hits laga, there's nothing really much to say. But I've been doing slowly. That's it. Keeping the place slowly. All the best. Thank you. శ్రీవిద్య గారు, హాయ్ అండి. సో హత్య అనే స్టోరీ అనేది అందరికీ తెలిసిన స్టోరీ. ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్లో ఒక డాక్యుమెంటరీగా వచ్చేసింది, క్లియర్ కట్గా మొత్తం చూపించేశారు. అది కూడా 1 hour ఐ థింక్ సో 44 minutes, 1 hour 44 minutesలో. కానీ మీరు చెప్పడం ఏంటంటే 2 hour 40 minutesలో చూపించారన్నారు. మాది 228. I don't know their reaction. ఇంకొంచెం ఎక్కువ టైమే చూపించారు మీరు. సో వాళ్ళకంటే ఇంకేమైనా కొత్తగా ఏమైనా చూపిస్తున్నారా? హత్య ఎలా జరిగింది అనేది మాత్రమే చూపించారా, లేదంటే తర్వాత ఏం జరిగిందో ఆ డాక్యుమెంటరీలో లేదు? యాక్చువల్లీ హత్య ఎలా జరిగింది, ఆ బ్యాక్ సైడ్ పొలిటికల్ డ్రామా ఎలా జరిగింది అనేది వరకు ఉంది. సో తర్వాత జరిగిన సస్పెక్ట్స్ మారుతూ వచ్చారు, దాని గురించి ఏమైనా మీరు చూపించారా ఇందులో? I'll be very honest అండి, I didn't watch it because it was a conscious choice for me not to watch it. మేము యాక్చువల్లీ షూట్ అంతా ఫినిష్ చేసుకొని వెన్ వీ వర్ ఎడిటింగ్ టైంలో ఉన్నప్పుడు ఇట్ కేమ్ అవుట్. నాకు మా టీమ్ మెంబర్స్ ఎవరో చెప్పారు, సో ఇది సిమిలర్ టు అవర్ ఇది ఉంది, కాస్ట్యూమ్ అంతా అలానే ఉంది అని చూసేసరికి ఐ ఫెల్ వెరీ వెరీ బ్యాడ్ బికాస్ బై ద టీజర్ ఆర్ ట్రైలర్ ఫస్ట్ ఏదైతే వచ్చిందో ఐ కుడ్ సీ ద స్టాండర్డ్స్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో ఐ యాక్చువల్లీ ఫెల్ట్ అరే మనది ముందు వస్తే బాగుండేది అని అనుకున్నాను. బట్ ఓకే, దట్స్ ఓకే, వీ కెనాట్ కంపేర్ ఆ ఫిల్మ్ విత్ ఎనీ వన్ ఎల్సెస్ అని. బట్ హానెస్ట్లీ ఐ డోంట్ నో వాట్ దే షోడ్, నేను చూడలేదు. సో మాదైతే మట్టుకి ఇట్స్ ఆల్ అబౌట్ యునో ఇక్కడ దెర్ ఈస్ అ వన్ స్ట్రాంగ్ క్వశ్చన్. అంటే నాకు ఆ క్వశ్చన్ ఎక్కడ వచ్చిందంటే వెన్ ఐ వాస్ డూయింగ్ ద రీసెర్చ్ అబౌట్ దిస్, హూ కిల్డ్ దిస్ పర్సన్ కాదు, వాట్ కిల్డ్ హిమ్. సో దానిపైన ఐ ట్రై టు రివాల్వ్ my screenplay or anything else. So it is very going deeper into the human psychology, you know, the emotions and all those parts. So dan chuttu untundi story, it doesn't surround the politics or anything. యాక్చువల్గా ఎందుకంటే ఏది మిస్ చేసినా కానీ మళ్ళీ కరెక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఎడిటింగ్ చేసేటప్పుడు మొత్తం మీరు షూట్ చేసుకున్న దాన్ని ఎడిట్ చేసే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఫస్ట్లీ అండి, ఇది ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఆ మూవీ అన్నారు కదా, నేను చూసాను అది. సో ఎందుకంటే అదే టైంలో ప్యారల్గా మాది అవుతుంది కదా.
సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ట్రీజర్లోనే ఒక చోట లాస్ట్ ఫ్రేమ్ బాడీ ఉంటుంది చూస్తే ఆ చెయ్యి కొంచెం ఇలాగా లెగ్ హెడ్ పక్కకి అండ్ కన్ను కొంచెం లైట్గా ఓపెన్ ఉంటుంది ఒక కన్ను. అండ్ మీరు రియల్ పిక్చర్ చూడండి, ఇప్పుడు గూగుల్ ఎవరు చేసినా చూడండి, నాకు స్టోరీ అప్రోచ్ అయినప్పుడు కూడా అలాంటి కొన్ని డీటెయిల్స్ ఫిలిమ్స్లో అక్కడక్కడ కొన్ని సీన్స్లో కొన్ని డీటెయిల్స్ నన్ను ఎక్సైట్ చేసింది. ఆ ఎక్సైట్మెంట్ ఎంతవరకు ఉంటుందో మనది ఇంకా స్టోరీ టెల్లింగ్లో ఎంత ఎంగేజ్ చేయొచ్చు, ఇంకా అదే మనం మోటివేట్ చేసింది. సో ఇది మా స్టోరీగానే చూస్తాం, అది రియల్ వాట్ ఎవర్ ఆ పాయింట్ కాకుండా స్టోరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ని ఒక పక్కన ఫాలో అవుతున్నాం, ఇది ఫాలో అవుతున్నప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. సో ఏదైతే ఆ ఇమేజినరీ నాకు మైండ్లో ఉన్నది ఆవిడ అంత ఆనెస్ట్గా అటెంప్ట్ చేసినప్పుడు మేము అంత ఆనెస్ట్గా స్టోరీకి ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ చేసుకుంటాం. ఎక్కడో అక్కడక్కడ ఏదన్నా పొలిటికల్లీ అనుకున్నా అది అవాయిడ్ చేసుకుంటే అదే అటు డివేట్ అవ్వకూడదు. పాలిటిక్స్లో కథ జరుగుతుంది కానీ ఇది కావాలని పొలిటిక్స్ చేయలేదు, మొత్తం పొలిటికల్గా కాంట్రవర్షియల్ చేయాలన్న పాయింట్లో అయితే నెరేటివ్ తీసుకునేది. థ్యాంక్ యూ. అంటే బట్ ఇక్కడ ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ స్టోరీ దిస్ మూవీ ఇస్ దట్ వీ వాంటెడ్ టు గివ్ అ నరేషన్ ఇన్ అ వెరీ డీటెయిల్. ఒక సినిమా తీద్దామని ఏం చెప్దాం వాళ్ళకి, ఈ కథ గురించి చెప్పేద్దాం, ఆ కంగారు కూడా కాదు, ఈ కథ గురించి అసలు ఏం జరిగింది, ఏమైంది, లేకపోతే ఎమోషన్స్ ఎలా ఉన్నాయి. ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ నాట్ జస్ట్ ది అవుట్కమ్, ఓ ఇది జరిగింది కాదు, ఇది ఇలా జరిగింది కదా, ఎందుకైంది, అవునా. దేర్ ఆర్ డీటెయిల్స్ టు ఇట్, డీటెయిల్స్ ఫర్ ఎమోషన్స్ విచ్ అంటే షీ గ్యాదర్డ్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టాకింగ్ టు అయితే ఇట్ స్టిల్ వీ షుడ్ సే in some sense it is inspired. It is not entirely, oh yeah, it is to cut. You can take the inspiration from it, definitely our story nunchi maximum close ga untundi, but we can still call it an inspiration, inspired from this story our type lo. But that's what I felt, at least that is what my feeling was. Andike in editing kante munde edu rasaru, and to some extent not taking away his talent of editing part, but from the story she was telling me, at least it was going నాకు డైరెక్షన్ తెలుస్తుంది. సో ఆఫ్ కోర్స్ మేము బాగా బ్యాడ్గా చేసినవన్నీ తీసేసుకుంటాం. ఈ ఫిల్మ్ మొత్తంలో క్యూరియాసిటీ ఏంటి అంటే మీ పాత్ర మీరు ఎలా చేయగలిగారు అనేది ఒక పాయింట్. అది ఒకటైతే పూజా గారికి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారు, ఎందుకంటే నెగిటివ్ షేడ్స్ అనేవి చాలా ఉంటాయి స్టోరీలో. అంటే ఓకే if you want to guess you guess, but I have written a very special character for her, and I felt స్వామి రారాలో నాకు చాలా ఇష్టం తన క్యారెక్టర్. అంటే చాలా అంటే ఇట్ ఫెల్ట్ లైక్ షీఈస్ ఫ్రమ్ లైక్ గర్ల్ ఫ్రమ్ ద నెక్స్ట్ డోర్ ఫీల్ వచ్చే క్యారెక్టర్, బట్ షీ డింట్ గెట్ సచ్ ఆపర్చునిటీస్ లేటర్. So I felt that she is a very talented actress and she actually should get more, because Swami Raralo the way she has performed చాలా బాగా అనిపించింది, and she can do much more better characters, bigger roles అని అనిపించింది. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అంటే స్టోరీ మొత్తం మనకు ఒకలాగా వెళ్తున్నప్పుడు షీ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ షీ టేక్స్ ఇట్ టు అనదర్ లెవెల్. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ అ సర్ప్రైజ్. సో హర్ కమ్బ్యాక్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ కమ్బ్యాక్. అంటే నెగిటివ్ షేడ్ ఉండబోతుందా? ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత మేబీ వీ కెన్ ఓపెన్ అప్ మోర్ అబౌట్ ఎవ్రీ క్యారెక్టర్. ఓకే, ఆల్ ద బెస్ట్ పూజ. అదే కాకినాడలో కాజా ఎంత బాగుంటుందో మూవీలో పూజ ఉంటే అంత బాగుంటుంది. ఓకే ఓకే అండి. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కమర్షియల్ థ్రిల్లర్గా తీస్తున్నారు కదా, అంటే మీ రియల్ లైఫ్లో ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఫేస్ చేశారు? నార్మల్ ఫ్యామిలీ, నార్మల్ లైఫ్, బోరింగ్ లైఫ్ ఏమైనా చూసారా పోనీ ఇలాంటివి? Actually, when Pooja came and shot for this, how old was your boy? Yeah, 7-8 months, and she was still breastfeeding him. So తనకి ఎలా అంటే షూట్ మేము మార్నింగ్ 6 కి స్టార్ట్ చేసి midnight 2 వరకు కూడా చేసుకుంటూ వెళ్ళాం. జీరో కంప్లైంట్స్. షీ వుడ్ జస్ట్ కాల్ మీ అంటే విదే ఇంకా ఎంత టైం పట్టొచ్చు దాని ప్రకారం షీ యూస్ టు ప్లాన్. అంటే మిల్క్ అదంతా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవడం. అండ్ బ్రేక్స్ లో క్యారవాన్ లోకి వెళ్ళి షీ యూస్ టు ఫీడ్ హర్ సన్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద షూట్. అంటే
ఫర్ అ మదర్ అంటే అప్పుడే డెలివరీ అయ్యి అదంతా ద బాడీ గోయింగ్ త్రూ సో మచ్ చేంజెస్ అండ్ హ్యావింగ్ ద బేబీ రెస్పాన్సిబిలిటీ ఫీడింగ్ అవన్నీ మేనేజ్ చేస్తూ షీ వాజ్ సో ప్రొఫెషనల్. ఇవాళ పూజ షూట్ ఉంది అంటే మా AD boys, they used to make sure that everyone is ready 10 minutes before because she's exactly 6 అంటే 5:55 ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాను నేను ఇక్కడ ఉన్నానని she'll call. సో టైం అంటే టైం, ఎక్కడ ఎలా చెప్తే అలా వస్తుంది, ఎలా చేయమంటే అలా యాక్ట్ చేస్తుంది. అంటే వన్స్ షీఈ్ ఆన్ బోర్డ్ లైక్ షీఈ్ ఇన్ ఫర్ ఎవ్రీథింగ్. And the way she managed her responsibility as a new mother and the work, it was a tremendous this thing, and you need lot of appreciation for that, Pooja. And then because motherhood and managing the work and all that, it's very tiresome, and she did it like cakewalk. And I also want to thank your husband John Coke, like he was a great support system. తను అప్పుడప్పుడు మా సెట్కి వచ్చారు కిడ్నీ పట్టుకొని. సో వెన్ షీ షూటింగ్ అరౌండ్ హీ యూస్ టు మేనేజ్ ద కిడ్. సో అలా ఐ రియలీ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ మేడ్ ఇట్. ఓకే డైరెక్టర్ రామ్ గారు తీసుకోండి. ఓన్లీ ఫర్ లేడీస్ అండి. ఓన్లీ ఫర్ లేడీస్ కాదు, ఓపెన్ యాక్టర్ గురించి ఆయన గురించి చెప్తున్నారు, నా గురించి కాదు. ఓన్లీ ఫర్ లేడీస్ ట్రై చేయి, వస్తుందేమో ట్రై చేయి. రాదు, ఇప్పుడు అవసరం టీజర్లో చూసావు కదా, ట్రై చేయి అట్లీస్ట్ ఏమైనా ఒకటే ఏమన్నా. అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక మంచి పని చేయాలంటే దాన్ని కర్మతో పోలిస్తాం. అంటే మూవీతో ఒక మంచి పని చేయాలంటే రవి వర్మ గారితో పోలిస్తాం అనమాట. యాక్చువల్లీ కర్మ వర్మ సింకర్ మాట్లాడి. ఓకే మీ వర్డ్స్ చెప్పండి. ఇంత బాగా చెప్పాడు కదా. ఆయన కంటే చెప్పడం అలవాటు ఉంది, నాకు అసలు అలవాటు లేదుగా. ఏదో కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ ఎ గుడ్ ఎఫర్ట్ సందీప్. అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది నాకు. ఇలా అర్థం చేసుకుని వచ్చి నెక్స్ట్ టీజర్ మన ట్రైలర్ లాంచ్ చెప్తాను. అయిపోయింది ఇంకా అడుగుతాం. ఓకే, ఒక టైటిల్ మన విజయ్ ఆంటోనీ గారు ఆల్రెడీ తీసుకున్నారు అనమాట. అలాంటి టైటిల్తోనే మళ్ళీ రావడానికి కారణం ఏంటి? అంటే గ్యాప్ కూడా ఎక్కువ లేదు, 1 year బ్యాకే వచ్చింది ఆ మూవీ కూడా. యాక్చువల్లీ నేను విజయ్ ఆంటోనీ గారిది తమిళ్లో చూసాను మూవీ కొల్లై. సో అది చూసాను, బట్ తెలుగులో అది డబ్ అయింది, దానికి హత్య ఉందని నాకు తెలీదు. జస్ట్ ఫస్ట్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు బికాస్ ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ దట్ హ్యాపెండ్ ఇన్ దట్ రిగార్డ్. వై నాట్ హత్య అంటే నాకు టీమ్ నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు దట్ ఇట్స్ టూ ఆన్ ఫేస్ ఉంది, మేబీ థింక్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. బట్ నాకు ఎందుకు ఆ టైటిల్ చాలా నచ్చింది అండ్ ఐ ఫెల్ట్ ఇట్ విల్ మేక్ దట్ ఇంపాక్ట్ టు ద స్టోరీ దట్ ఐమ్ టెలింగ్. సో ఐ జస్ట్ ఆస్క్ దెమ్ టు లుక్ ఫర్ ఇట్, అవైలబుల్ ఉందా అంటే అవైలబుల్ ఉందన్నారు. మేము టైటిల్ రిజిస్టర్ చేసేసాం. తర్వాత దెన్ అగైన్ ఐ కేమ్ టు నో దట్ ఆల్రెడీ ఇట్లా ఉండిందని. బట్ ప్రీవియస్ ఐ న్యూ అవైలబుల్ ఉంది, నచ్చింది టైటిల్, వి గాట్ ఇట్. మీరు ప్రీవియస్ చేసిన క్యారెక్టర్స్ అయితే డెఫినెట్గా మీ ఓన్గా చెప్పిన క్యారెక్టర్స్ చెప్పింది ఉంటుంది, రిసెంబ్లెన్స్ వచ్చేస్తుంది. మీరు ఆ వీడియోస్ ఏమైనా చూసారా, లేకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ లైక్? యా అంటే there's not much information available. ఎక్కువ వీడియోస్ ఏం లేవు. బట్ ఈ స్టోరీ ఇస్ నాదొక స్టోరీ, నేను చనిపోయిన తర్వాత ఒక స్టోరీ కాబట్టి నా వరకు అంటే you'll not get a lot of you'll get these incidents. సో ఇన్సిడెంట్స్ వరకు సరిపోయేటంత బాడీ లాంగ్వేజ్ మాత్రం ఆ ఉన్న విజువల్స్ నుంచి నేను గ్యాదర్ చేయడానికి ట్రై చేశాను. దట్ ఈస్ ద బెస్ట్ ఐ కుడ్ డూ బికాస్ ఎక్కువ రిఫరెన్స్ లేదు, ఎక్కువ వీడియోస్ లేవు. సో ఉన్న దాంట్లో ఐ డిడ్ ట్రై. మరి మిగతాది ఎలా వస్తుందని అదే. యా యాక్చువల్లీ చాలా ఫ్యూ వీడియోస్ దొరికాయి మాకు, అంటే టు లుక్ ఎట్ ద బాడీ లాంగ్వేజ్ ఆర్ ఎనీథింగ్. సో కోపంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది బిహేవియర్, ఏమైనా హ్యాపీగా ఉంటే ఎలా ఉంటుంది, అలా డిఫరెంట్ షేడ్స్లో కొన్ని మాకు దొరికాయి. అది రెఫరెన్స్గా తీసుకొని లైక్ వీ షూట్కి కొన్ని డేస్ ముందు వీ బ్రెయిన్ స్టార్మ్ లైక్ హౌ దిస్ క్యారెక్టర్ షుడ్ వాక్, హౌ హీ షుడ్ లైక్ లుక్, స్పెక్ట్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా కూర్చోవాలి, కూర్చున్నప్పుడు షోల్డర్స్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ వీ హ్యాడ్ అన్ ఇంటెన్స్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్. అండ్ దెన్ హీ యూస్ టు వాక్ అండ్ షో మీ, ఇలా నడిస్తే ఓకేనా అంటే నో సంథింగ్ ఈస్ రాంగ్. Then and he like the way of clothing and loose ga poduga unde shirt, so everything ela undali ela behave cheyali anni chesi then he avane ani clips ichchanu avani laptop lo veskoni every shot ki mundu he watches. But for example
కోపంగా బిహేవ్ చేసే సీన్ ఉంటే హీ యూస్ టు గో అండ్ లుక్ ఎట్ దట్ వీడియో. ఆఫ్ కోర్స్ అంత ఎక్కువగా ఉండదు, ఏదో చిన్న 1 minute or less than a minute. He used to see that, then he used to think of it, then he used to show me like I'll behave like this, I'll talk like this, ila antanu, okay na. Then we were like, you know, agreeing upon something, and then we used to do. It used to feel like parakaya pravesham antaru kada, aa type lo నాకు అనిపించేది. That happened during the dubbing also. So dubbing అప్పుడు కూడా he used to open the videos and he used to listen to the voice. అంటే ఊరికి ఆ యాస అది తీసుకురావడం ఇంపార్టెంట్ కాదు. He tried to put a lot of efforts to sound like him because his main this thing focus was on నాకు ఈ పర్సన్ నేను ఎప్పుడు ఇన్ పర్సన్ నేను చూడలేదు, ఎక్కువ మెటీరియల్ లేదు, బట్ హీఈస్ అ వెల్ నోన్ పర్సన్. చాలా మంది పబ్లిక్ కి చాలా మంది జనాలకి ఆయన పర్సనల్ గా తెలుసు. వాళ్ళు చూసినప్పుడు నేను ఆయనలా లేను అని వాళ్ళకి అనిపించకూడదు. ఓకే, హీ లుక్స్ లైక్ హిమ్, హీ టాక్స్, వీ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ విత్ దిస్ క్యారెక్టర్ అని ఫీలింగ్ రావాలి. సో హీ వాజ్ వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ టు బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ యునో లుక్ కానీ టాక్ కానీ అది తీసుకొచ్చి, ఈవెన్ డబ్బింగ్ అప్పుడు హీ యూస్ టు లిసన్ టు ద వాయిస్ and then he used to modulate and you know we used to do the dubbing, and it is a tremendous job. Meek chuste I think this movie will get all the appreciation he deserves, and in years nunchi pending undi this will get like you know lot of talk about him. ఒకటి మాత్రం ఏమనిపించిందంటే ఫస్ట్ టైం లుక్ టెస్ట్ చేసినప్పుడు ఎలా అయితే కూర్చున్నానో నాకు ఎక్కడో నాకు ఒకలా కూర్చోవాలనిపించింది, కూర్చున్నాను. And Abhiraj was the cameraman. He exactly knew tane still for daniki tane. The moment he took that, and the moment I felt comfortable, and the moment she said yes, that sealed it. Ante that gave us the confidence that we can go. First thing adi look test appudu okalaga vachi కూర్చుని ఆ ఫోటో దిగగానే now that gave me confidence that we can go there. Basically లేకపోతే మనకు అనిపించలేదంటే మాత్రం ముందుకెళ్ళడం చాలా కష్టం అయ్యేది. ఆ ఫస్ట్ డేనే అది అలా అనిపించేటప్పటికి దెన్ దట్స్ వెన్ అగైన్ ఇట్స్ నాట్ మిమికింగ్. ఐ నెవర్ ట్రై టు మిమిక్. అదైతే ఉంది, ఇట్స్ నాట్ లైక్ మిమిక్రీలో మనం ఇట్స్ నో మిమికింగ్, బట్ ట్రై టు బీ యాజ్ క్లోజ్ యాజ్ యూ కెన్ అనే ఒక చిన్న ట్రై చేసాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ Jan 24th గురించి మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. టీజర్ లాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేశారు డైరెక్టర్